అన్యాయంగా హింస పెట్టి దారులు చేశారు కాబట్టి పాపం క్రాంతి కుమార్ ఆ బాధ తట్టుకోలేక, వాళ్ళు చేసే టార్చర్ తట్టుకోలేక ఈరోజు ఇద్దరు చిన్నపిల్లలు, ముగ్గురు చిన్నపిల్లలు, స్కూల్ చదువుకునే చిన్నపిల్లలు ఉన్న ఆ బాధ తట్టుకోలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి సమాధానం చెప్పాలి. ఏం సమాధానం చెప్తారు? ఎవరైతే సాయికృష్ణ కుటుంబం ఉందో మొన్న ఎన్నికల్లో మీకోసం పనిచేశారు. ఈరోజు వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు, మొన్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలుస్తాం కోసం మేము పనిచేసాం, మేము మా కుటుంబం అంతా పనిచేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈరోజు కానీ మీరు పోలీసులను పెట్టి శవాలు గారా దొరకకుండా, ఆ మృతదేహాలు గారా దొరకకుండా, ప్రపంచంలో ఇలాంటి పరిస్థితి నాకు తెలిసి ఎక్కడా లేదు. ఎక్కడైనా చనిపోతే ఆ కుటుంబం చివరి చూపుగా మృతదేహాన్ని ఇస్తారు, కార్యక్రమాలు చేసుకోవటం కన్నా మృతదేహాలు ఇస్తారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు చంపేసి కాల్చి బూరెలు చేసే విధంగా ఈరోజు విజయవాడ పోలీసులు ముందుకు వెళ్తున్నారు. ఇవాళ పోలీస్ వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి గారు పరిపాలన గురించి లేదా పవన్ కళ్యాణ్ గారు యొక్క పనితనం గురించి ఈయన కామెంట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన అనేకమైన ఉదంతాల కంటే విజయవాడలో నీ సారథ్యంలో ఏమి జరిగినాయి ఒక్కసారి గుర్తు చేసుకోండి.